హలో ఎవ్రీవన్. లంచ్ ఏమి చేయకుండా ఓన్లీ చికెన్ రెసిపీ తినాలి అనుకుంటే ఈ స్టైల్లో ట్రై చేయండి. ఒక హాఫ్ కేజీ చికెన్ అయినా ఒక్క మనిషి ఈజీగా తినేయచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పెరుగు, మిరియాల పొడి అన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా దీంట్లో వేసేసి ఒక 10 to 15 మినిట్స్ ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా మసాజ్ చేసేయండి. ముక్కకి ఏంటంటే ఇలా మసాలా అంతా పట్టించామంటే ఉప్పు కారాలన్నీ బాగా సెట్ అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ జస్ట్ ఉడకనివ్వాలి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకూడదు. లేదు అంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర స్టీమర్ అనేది అవైలబుల్ లేదనేసి నేను ఇంకా ఉడకబెడుతున్నాను దబ్బర్లో పెట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా ఉప్పు కారాలన్నీ సెట్ అయ్యే విధంగా కొంచెం ఇలా ఎగరేస్తూ కలుపుకోవాలి. ముక్క ఏంటంటే మళ్ళీ ఇరిగిపోతుంది గెంటి పెట్టి కలబెడితే. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి చల్లారబెట్టేయాలి. తర్వాత వేరే కడాయి తీసుకొని, ఐరన్ కడాయి అయినా తీసుకోవచ్చు, ఒక బాండలైనా తీసుకొని అది హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసేసి ఇలా పీసెస్ అనేది దీంట్లో డ్రాప్ చేసేసి మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ బాగా ఎర్రగా వేగే విధంగా అలా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం దీంట్లోకి ఏంటంటే ఎగ్ కోటింగ్ కానీ మైదా, కార్న్ఫ్లోర్ ఇలాంటివి ఏవి కూడా యూజ్ చేయకుండా జస్ట్ ఇంట్లో చేసుకున్న ఉప్పు, కారాలు, గరం మసాలాలతోనే చేసేసాము. నిజంగా చెప్తున్నాను కదా, ఒక హాఫ్ కేజీ చికెన్ ఒక మనిషి ఈజీగా తినేసేయచ్చు. దీన్ని పప్పులోకి కానీ రసంలోకి కానీ తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అయితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.